నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేంద్రంలో మూడోసారి సర్కార్ ఏర్పాటుకు సిద్ధమైన ఎన్డీఏ 240 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా. భాజపాకు మ్యాజిక్ ఫిగర్ దూరం చేయడంలో సఫలమైన ఇండియా. తెదేపా జేడీయూలను కూటమిలోకి ఆహ్వానించడంపై నేడు చర్చ. రాష్ట్రంలో 2 అంకెల సీట్లు రాకపోవడంపై కాంగ్రెస్ లో అంతర్మదనం. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో తప్పిదం జరిగిందని విశ్లేషణ. ఏపీలో 5 ఏళ్ల అరాచక పాలనకు చర్మగీతం పాడిన ప్రజలు. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో తెలుగుదేశం కూటమి విజయం. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు. లోక్సభ ఎన్నికల్లో 240 స్థానాలతో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించింది. 2014, 2019 ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ సాధించిన కమల దళానికి ఈసారి ఊహించని విధంగా కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఫలితంగా మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 272 స్థానాలను సొంతంగా సాధించలేకపోయిన కమలనాథులు ఎన్డీఏ పక్షాలతో కలిసి మోదీ సారథ్యంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా చూసిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి భారతీయ జనతా పార్టీ పైచేయి సాధించింది. 240 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272ను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో భాజపా మళ్లీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు తన మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన, సిందే వర్గం తదితర పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కావడం, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భాజపా ఉత్సాహంగా ఎన్నికల బరిలో దిగింది. 400 స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా 400 పార్ నినాదమిచ్చింది. అయితే ఆ నెంబర్కు చాలా దూరంలో భాజపా నిలిచిపోయింది. మోదీ రాజకీయాల్లోకొచ్చాక అధికారం కోసం మిత్రపక్షాలపై ఆధారపడాల్సి రావడం ఇదే తొలిసారి. భాజపా సొంతంగా 2019లో 303, 2014లో 282 సీట్లు గెలుపొందింది. ఇండియా కూటమి 231 నియోజకవర్గాల్లో గెలిచి 2 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. 2019లో 52 సీట్లు గెలిచిన కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ ఈసారి ఆ సంఖ్యను 99 స్థానాలకు పెంచుకుంది. ఎప్పట్లాగే మధ్యప్రదేశ్, గుజరాత్లో భాజపా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మధ్యప్రదేశ్లోని 29 స్థానాల్ని క్లీన్ స్వీప్ చేసిన ఆ పార్టీ గుజరాత్లో 26 స్థానాలకు గాను 25 చోట్ల జయభేరి మోగించింది. ఒడిశాలోని మొత్తం 20 స్థానాల్ని తన ఖాతాలో వేసుకుంది. బీహార్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జేడీయూ 12 సీట్లతో సత్తా చాటింది. అక్కడ భాజపా కూడా డజన్ స్థానాల్ని దక్కించుకుంది. ఢిల్లీలోని మొత్తం 7 స్థానాల్ని కమలం పార్టీ మరోసారి తన ఖాతాలో వేసుకుంది. హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ కూడా ఆ పార్టీకే చేకూట్టాయి. దేశంలో అత్యధికంగా 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో కమలం పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైంది. 2019లో 62 సీట్లు గెలిచిన ఆ పార్టీ ఈసారి 37 స్థానాలు గెలుపొందిన సమాజ్వాదీ పార్టీ కంటే వెనుకబడింది. భాజపా కేవలం 33 సీట్లకే పరిమితమైంది. రాజస్థాన్లో మొత్తం 25 సీట్లు ఉండగా కేవలం 14 చోట్ల మాత్రమే కమలదళం గెలిచింది. హర్యానాలోని 10 సీట్లను 5 ఏళ్ల క్రితం క్లీన్ స్వీప్ చేసిన భాజపా ఈసారి సగం స్థానాలతోనే సరిపెట్టుకుంది. మహారాష్ట్రలో ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గం, శివసేన, సిందే వర్గాలతో జట్టు కట్టిన భాజపాకు ఆశించిన ఫలితాలు రాలేదు. మోదీ వారణాసిలో హ్యాట్రిక్ విజయం సాధించారు. అయితే 2019లో 4.79 లక్షల మెజారిటీతో పోలిస్తే ఈసారి ఆయన చాలా తక్కువగా 1.52 లక్షల ఆధిక్యం సాధించారు. దక్షిణాదిలో ఈసారి గణనీయ ఫలితాలు సాధిస్తామంటూ ముందే చెప్పిన భాజపాకు నిరాశ తప్పలేదు. తమిళనాట ఆ పార్టీ కనీసం బోణి కొట్టలేదు. అక్కడున్న మొత్తం 39 సీట్లు ఇండియా కూటమి ఖాతాలోకి వెళ్లాయి. అందులో డీఎంకే 30 స్థానాల్లో, కాంగ్రెస్ 9 చోట్ల గెలుపొంది. దక్షిణాదిలో భాజపాకు మంచి పట్టున్న కర్ణాటకలో 28 స్థానాలకు కేవలం 17 సీట్లు గెలిచింది. కాంగ్రెస్, వామపక్షాలకు కంచుకోటగా ఉన్న కేరళలో బోణి కొట్టడం కమలదళానికి కొంత ఊరటనిచ్చింది. గత 2 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించలేకపోయిన కాంగ్రెస్ ఈసారి మెరుగైన ఫలితాలు సాధించింది. 99 స్థానాల్లో జయభేరి మోగించింది. హస్తం పార్టీ కేరళలో 14 సీట్లతో సత్తా చాటింది.
మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాల్లో హస్తం పార్టీకి స్థానాలు పెరిగాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేసిన 2 చోట్ల విజయం సాధించారు. వయనాడ్లో 3.64 లక్షలు, రాయ్బరేలీలో 3.90 లక్షల ఓట్ల ఆధిక్యం దక్కించుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పంజాబ్లో 3 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ ఢిల్లీలో మరోసారి ఖాతా తెరవలేకపోయింది. ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. అక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కంటే భాజపా ఎక్కువ సీట్లు సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. 2019లో బెంగాల్లో 22 సీట్లు గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి 29 సీట్లతో తన పట్టును మరింత పదిలం చేసుకుంది. గత ఎన్నికల్లో 18 ఎంపీ స్థానాలు గెలిచిన కమలం పార్టీ ఈసారి 12 స్థానాలకే పరిమితమైంది. మొత్తంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు పునరుత్థానాన్ని గట్టిగా చాటుకున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఈసారి అంచనాలకు మించి బలపడింది. ఫలితంగా భారతీయ జనతా పార్టీ మెజార్టీ ఫిగర్కు దూరమైంది. బలమైన ఎన్డీఏను ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏడాది క్రితమే చేతులు కలిపాయి. సీట్ల సర్దుబాటు మొదలు ప్రచారం వరకు వ్యూహాత్మకంగా వ్యవహరించి సత్తా చాటాయి. ఉత్తరాదిలో బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి చేతులు కలపారని ప్రతిపక్షాలు ఏడాది క్రితమే గుర్తించాయి. గతేడాది జూన్లో తొలిసారి కలిసిన విపక్షాలు యూపీఏ పేరుతో కాకుండా ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. తమిళనాడులో అధికార డీఎంకేకు ఎదురు లేకపోవడం, కేరళలో కమలం పార్టీ అత్యంత బలహీనంగా ఉండడంతో ఉత్తరప్రదేశ్లో కాషాయ దళానికి కళ్లెం వేయడంపై దృష్టి పెట్టాయి. భాజపాను నిలువరించేందుకు ఒక్క సీటు ఇవ్వకపోయినా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమంటూ కాంగ్రెస్ ఒక అడుగు వెనక్కి తగ్గడంతో కూటమి ఐక్యతకు బలాన్నిచ్చింది. సామాజిక సమీకరణాలతో యూపీలో ఇండియా కూటమి ఏకంగా 45 స్థానాలతో మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది. ఈ దెబ్బ ఎన్డీఏపై గట్టిగా పడింది. సమాజ్వాదీ పార్టీ యాదవ ముద్ర నుంచి బయటపడ్డానికి తీవ్రంగా యత్నించింది. 64 చోట్ల పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 5 యాదవ కులస్తులకే టికెట్లిచ్చింది. 27 మంది యాదవేతర ఓబీసీలు, 15 మంది దళితులు, 11 మంది అగ్రవర్ణాలు, 4 ముస్లింలు, ఓ ఖత్రీకి టికెట్లిచ్చింది. భాజపా పోటీ చేసిన 75 సీట్లలో 34 అగ్రవర్ణాలకు, 25 ఓబీసీ అభ్యర్థులకు కేటాయించింది. అంతేకాకుండా ఇరుపక్షాల ప్రచార శైలి భిన్నంగా సాగింది. ఎన్డీఏ భారీ ర్యాలీలు, హంగు ఆర్భాటాలకు ప్రాధాన్యమివ్వగా ఇండియా కూటమి ఏమాత్రం హడావిడి లేకుండా క్షేత్రస్థాయిలో ప్రజలు, వివిధ సంఘాలతో కలిసి ప్రచారం చేసింది. ప్రియాంక గాంధీ అమేఠీ, రాయ్బరీలో స్ట్రీట్ కార్నర్ సభలు కూటమికి లాభం చేశాయి. ఫలితంగా పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాల్లో సమాజ్వాదీ పార్టీ అత్యధిక సీట్లు సాధించింది. గతంలో భాజపా బలంగా ఉన్న బుందేల్ఖండ్లో ప్రతిపక్ష కూటమి విజయాలు నమోదు చేసింది. ఇండియా కూటమి బలంగా ఎదిగిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. అక్కడి 12 లోక్సభ నియోజకవర్గాల్లో ఉల్లి పంట ప్రధాన ఆదాయ వనరు. ఆ ప్రాంతాల్ని ఆనియన్ బెల్ట్ అంటారు. గతంలో ఈ స్థానాలు ఎన్డీఏ ఖాతాలో ఉండేవి. కానీ ఈసారి వాటిలో 7 సీట్లు ఇండియా కూటమి ఖాతాలో పడ్డాయి. 2023 నుంచి కేంద్రం ఉల్లి ఎగుమతుల విధానంలో తరచూ మార్పులు చేస్తుండటంతో రైతులు, వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. ఫలితంగా ఎగుమతుల్లో అత్యంత కీలకమైన దిందోరి సీటును శరద్ పవార్ పక్షం గెలుపొందగా నాసిక్ స్థానాన్ని శివసేన ఉద్ధవ్ వర్గం కైవసం చేసుకుంది. శివసేన, ఎన్సీపీని చీల్చడాన్ని కూడా ఇండియా కూటమి మహారాష్ట్ర ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లింది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న శరద్ పవార్పై ప్రధాని మోదీ సహా కమలనాథులు చేసిన విమర్శలు కూటమికి కొంతమేర సానుభూతి తీసుకొచ్చాయి. ప్రతిపక్ష పార్టీ నేతల్ని అధికార పక్షం ఆకర్షించడాన్ని ఇండియా కూటమి బలంగా ప్రచారం చేసింది. దాదాపు 100 మందికి పైగా ప్రతిపక్ష నేతల్ని భాజపాలో చేర్చుకోవడం ఇండియా కూటమికి ప్రచార ఆయుధంగా మారింది. ముఖ్యంగా ఆదర్శ కుంభకోణంలో ఆరోపణలు ఉన్న మాజీ సీఎం అశోక్ చవాన్ వంటి వారిని చేర్చుకోవడం భాజపాకు చెడ్డ పేరొచ్చింది. వాషింగ్ మిషన్, బ్లాక్ మ్యాజిక్ పేరిట ఆప్ గట్టిగా ప్రచారం చేసింది. ఎన్నికల ప్రచారానికి ఇండియా కూటమి నిర్దిష్టమైన అంశాల్ని ఎంచుకుంది. అధికార పక్షంపై విమర్శలు చేస్తూనే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర అంశాల్ని బలంగా ప్రచారం చేసింది. 2019లో జాతీయ భద్రత మాదిరిగా ఈసారి భాజపా వద్ద ఖచ్చితమైన ప్రధాన ప్రచారాస్త్రం ఏమీ లేదు. కమలదళం ఎన్నికల ప్రచారం కొంత గాడి తప్పింది. మంగళసూత్రాలు లాక్కుంటుందని, శరద్ పవార్ను తిరిగే ఆత్మ అని విమర్శించడం,
ఓబీసీ రిజర్వేషన్లకు కోతా వంటి అంశాల్ని ప్రధాని మోదీ ప్రస్తావించడం భాజపాకు చేటు చేశాయి. గత ఎన్నికల్లో మైనారిటీలోని కొన్ని వర్గాలు యూపీలో కాషాయ దళానికి అండగా నిలిచాయి. కానీ ప్రధాని మోదీ సహా భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలు వారిని ఆ పార్టీకి దూరం చేశాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో తదుపరి వ్యూహంపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు ఇవాళ సమావేశం కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు శరద్ పవార్, మమతా బెనర్జీ, స్టాలిన్, చెంపై సోరెన్, ఉద్దవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, సీతారాం యేచూరి, డి రాజా, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికల ఫలితాలపై చర్చించడంతో పాటు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం పాత మిత్రులైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ ను సంప్రదించాలా వద్దా అనే విషయమై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే తెలుగుదేశం, జేడీయూలు ఇప్పటికే ఇండియా కూటమిలో చేరికను తోసిపుచ్చాయి. ఎన్డీఏలోనే కొనసాగుతామని పేర్కొన్నాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ తో పాటు ఇతరులు ఆయా పార్టీలను సంప్రదించినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ ఈసారి సొంతంగా మెజార్టీ స్థానాలు సాధించలేకపోయింది. భాజపా సారథ్యంలోని ఎన్డీఏ మిత్రులతో కలిసి 290 స్థానాలు గెలుపొందింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో హస్తరేఖలు వికసించాయి. కమలం గుబాళించింది, కారు మాత్రం కదలనని మొరాయించింది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భాజపా చెరిసగం సీట్లు పంచుకున్నాయి. భారాస పూర్తిగా చతికిలబడింది. హైదరాబాద్లో ఎంఐఎం యథావిధిగా జైకేతనం ఎగురవేసింది. భారాస ఎమ్మెల్యే లాస్యా నందిత మృతితో అనివార్యమైన కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. రాష్ట్రంలో హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల పోరులో కాంగ్రెస్, భాజపాలు సమానంగా సీట్లు దక్కించుకున్నాయి. 17 స్థానాలకు గాను కాంగ్రెస్ 8, భాజపా 8 చోట్ల విజయం సాధించగా ఎంఐఎం హైదరాబాద్ నియోజకవర్గంలో తిరిగి తన పట్టును నిలుపుకొంది. దశాబ్ద కాలం పాటు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన భారాస తాజా లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఖాతా తెరవకపోగా 2 దశాబ్దాల తర్వాత మొదటిసారి లోక్సభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం కోల్పోయింది. గత లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలను గెలిచిన భాజపా ఇప్పుడు 8ంటిని దక్కించుకొని బలాన్ని గణనీయంగా పెంచుకుంది. గత ఎన్నికల్లో గెలిచిన 4ంటితో పాటు మరో 4 చోట్ల నెగ్గింది. కాంగ్రెస్ బలం 3 నుంచి 8కి పెరిగింది. అయితే గత లోక్సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచిన మల్కాజ్గిరి లోక్సభ స్థానాన్ని కోల్పోయింది. కాంగ్రెస్, భాజపాలకు సమానంగా సీట్లు వచ్చినా ఓట్ల శాతంలో కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కు 40.10% ఓట్లు రాగా భాజపాకు 35.08%, బారాసకు కేవలం 16.68% ఓట్లు మాత్రమే వచ్చాయి. బారాస ఓటు భాజపాకు గణనీయంగా మళ్లినట్లు ఫలితాలను బట్టి స్పష్టమవుతోంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల కంటే ఓటు శాతాన్ని పెంచుకున్న బారాస గణనీయంగా కోల్పోయిన ఓటు భాజపాకు లాభించింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, జహీరాబాద్, పెద్దపల్లి స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో భాజపా విజయం సాధించింది. హైదరాబాద్ ను ఎంఐఎం దక్కించుకున్నాయి. భాజపా నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పోటీ చేసిన మరో 2 సిట్టింగ్ ఎంపీలు గెలుపొందారు. నల్గొండ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ కు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధికంగా 5.5 లక్షల మెజారిటీ వచ్చింది. మహబూబ్ నగర్ నుంచి భాజపా తరపున డీకే అరుణ అతి తక్కువగా 4,500 ఓట్ల తేడాతో గెలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండే మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో భాజపా, కాంగ్రెస్ మధ్య ఉత్కంఠ పోరు సాగగా చివరకు కమలమే గెలిచింది. రాష్ట్రంలో పైకి త్రిముఖ పోటీలా కనిపించిన ప్రధాన పోటీ కాంగ్రెస్, భాజపాల మధ్యనే సాగిందన్న విషయం ఫలితాలను బట్టి స్పష్టమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుచుకున్న ఎంపీ స్థానాల్లో భారీ మెజార్టీ దక్కించుకుంది. నల్గొండలో 5.5 లక్షల ఆధిక్యం సాధించిన రఘువీర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మెజార్టీ సాధించిన అభ్యర్థిగా చరిత్ర సృష్టించారు. ఖమ్మంలో కాంగ్రెస్ కు 4 లక్షలకు పైగా మెజార్టీ రాగా మహబూబాబాద్ లో 3 లక్షలకు పైగా ఆధిక్యం దక్కింది. భాజపా కూడా భారీ మెజార్టీలను దక్కించుకుంది. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ 3,91,000కు పైగా మెజార్టీ సాధించగా బండి సంజయ్ కూడా 2 లక్షలకు పైగా ఆధిక్యంతో గెలిచారు.
తెలుగు రాష్ట్రాల చరిత్రలో లోక్సభ ఎన్నికల్లో ఎవరికీ రానంతగా 5,58,000 మెజారిటీతో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపొందారు. బలమైన నాయకత్వం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో హస్తం పార్టీ పట్టు నిలుపుకుంది. 2009 నుంచి వరుసగా 4సారి విజయం సాధించి నల్గొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని ఆ పార్టీ నిరూపించుకుంది. నాయకుల సమన్వయం, కార్యకర్తల శ్రమతోనే విజయం సాధించానని నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి అన్నారు. ఈ జిల్లాలోనే కాకుండా భారతదేశంలోనే వన్ ఆఫ్ ద అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తప్పకుండా ఈ ప్రజలు ఏ బాధ్యతతోనైతే మేము వాళ్ళకు నిర్వహించాలని, ఏ బాధ్యత నిర్వహించాలని ఓట్లేసినరో ఆ బాధ్యతని తప్పకుండా నిర్వహించి వాళ్ళందరికీ కూడా, కార్యకర్తలకు, ప్రజలకు మేము ఇచ్చినటువంటి ప్రతి మాట నెరవేరుస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. నియోజకవర్గ చరిత్రలోని అత్యధిక మెజారిటీ కైవసం చేసుకుంది. తండ్రి రాజకీయ వారసత్వం పుణికి పుచ్చుకుని ఎన్నికల క్షేత్రంలో తొలిసారి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి అరంగేట్రంతోనే అదరగొట్టారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 4,67,847 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఓటర్లకు విషయంలో నన్ను దీవించి ఇచ్చినందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికంటే ఎక్కువ మా కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఫలితం తెచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గిరిజన నియోజకవర్గమైన మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3,49,000 మెజారిటీ సాధించారు. వరంగల్ అభ్యర్థి కడియం కావ్య 2 లక్షల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ తో సమానంగా ఎంపీ సీట్లను గెలుచుకున్న భాజపా ఆధిక్యంలోనూ సత్తా చాటింది. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ 3,91,000 మెజారిటీ సాధించారు. కరీంనగర్లో బండి సంజయ్ 2,25,000 ఆధిక్యంతో గెలుపొందారు. చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డికి 1,72,000 మెజారిటీ దక్కింది. నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ 1,00,000 పై చీలుకు ఓట్లు సాధించి ఎంపీ స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఒకటే గెలుపు గీతం మారుమోగింది. అఖండ విజయం తెలుగుదేశం, జనసేన, భాజపా పార్టీల సొంతమైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, పట్టణమా, గ్రామీణమా, ఎస్సీ స్థానమా, ఎస్టీ నియోజకవర్గమా, అది ఇది అని ఏమీ లేదు. అన్ని చోట్ల ఒకటే ఫలితం. ఎన్డీఏ కూటమి ప్రభంజనం. 5 ఏళ్ల జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టుకట్టి కూటమి పార్టీలు సృష్టించిన పెనుగాలికి ఫ్యాన్ రెక్కలు తుక్కుతుక్కయ్యాయి. కేవలం 5 జిల్లాలకే వైకాపా పరిమితమైంది. మిగిలిన వాటిలో కనుమరుగైంది. కుప్పం నుంచి పాతపట్నం దాకా ప్రజలంతా కూడబలుక్కున్నట్లుగా ఒకే మాట, ఒకే బాటగా కూటమి వెంట నిలిచారు. ఆంధ్రావని చరిత్రలో అద్భుత, అనూహ్య, అనన్య, సామాన్య విజయాన్ని అందించారు. ఆంధ్ర ప్రజలంటే నిత్య చైతన్యవంతులని మరోసారి లోకానికి ఎలుగెత్తి చాటారు. ఆంధ్రనాట జగన్ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావులేదని చాటి చెప్పారు. 5 ఏళ్ల క్రితం అసాధారణ మెజారిటీతో వైకాపాను అధికార పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలే ఇప్పుడు ఆ పార్టీని అధఃపాతాళానికి తొక్కేశారు. తెదేపా, జనసేన, భాజపా కూటమికి కని విని ఎరుగని విజయాన్ని కట్టబెట్టారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 సీట్లు, 25 లోక్సభ స్థానాల్లో 21 సీట్లను కూటమి కైవసం చేసుకుంది. 144 స్థానాల్లో పోటీ చేసిన తెదేపా 135 చోట్ల గెలుపొందింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. భాజపా 10 స్థానాల్లో పోటీ చేసి 8 చోట్ల గెలిచింది. 25 లోక్సభ స్థానాల్లో తెదేపా 16, భాజపా 3, జనసేన 2 గెలుచుకున్నాయి. పోటీ చేసిన 17 స్థానాల్లో తెదేపా కేవలం కడప ఎంపీ స్థానంలోనే ఓడింది. జనసేన 2 చోట్ల గెలిచింది. భాజపా 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి 3 చోట్లే గెలిచింది. వై నాట్ 175 అని బీరాలు పలికిన జగన్ పార్టీ 11 అసెంబ్లీ సీట్లు, 4 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. 8 జిల్లాల్లో ఆ పార్టీ ఒక్క స్థానాన్ని దక్కించుకోలేదంటే ప్రజలు ఎంతలా తిరస్కరించారో అర్థమవుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 2014లో, 2019లో, ఇప్పుడు 2024లోనూ ఒక్క సీట్ కూడా దక్కలేదు. ఈసారి 1-2 సీట్లైనా సాధించుకోవాలనే కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. 156 శాసనసభ, 23 లోక్సభ స్థానాల్లో పోటీ చేసినా ఒక్కచోట బోణి కొట్టలేదు. 3 లోక్సభ, మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు 50,000 నుంచి 1,00,000కు పైగా ఓట్లు రావడమే కాంగ్రెస్ కు ఊరట. కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన షర్మిల వైకాపాకు ముచ్చెమటలు పట్టించిన ఫలితాల్లో 1,41,039 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు.
చీరాల, మడకశిరలో త్రిముఖ పోటీలో కాంగ్రెస్ కు విజయావకాశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ మడకశిరలో 17,380 ఓట్లతో సుధాకర్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చినా విజయం వరించలేదు. ఎస్సీ, ఎస్టీలు అందరిది ఒకే జపం. 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 27 చోట్ల తెదేపా, మిత్రపక్షాలు గెలుపొందాయి. కేవలం ఎర్రగొండపాలెం, బద్వేలులో మాత్రమే చావు తప్పి కన్నులొట్టపోయిన చందాన వైకాపా గట్టెక్కింది. 7 ఎస్టీ నియోజకవర్గాలకు గాను 5 చోట్ల కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. అరకు వ్యాలీ, పాడేరులో మాత్రమే వైకాపా విజయం సాధించింది. గత ఎన్నికల్లో కొండపి మినహా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలన్నింటినీ వైకాపానే కైవసం చేసుకుంది. సంప్రదాయంగా ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తరువాత వైకాపాకు ఎన్నికల్లో గెలుపునకు వెన్నెముక్కగా నిలిచిన ఈ వర్గాలు ఈసారి వైకాపా వెన్ను విరిచాయి. మాటలతో మభ్యపెట్టినందుకు ముస్లింలు జగన్కు బుద్ధి చెప్పారు. వైకాపా అరాచక శక్తులు ముస్లింలపై దాడులు చేస్తుంటే కళ్లప్పగించి చూసిన ఆయనకు సమయం వచ్చినప్పుడు తాము ఎలా ప్రతిస్పందిస్తామో చూపించారు. వైకాపాకు పట్టుండే రాయలసీమ ప్రాంతంలోనూ ఆ పార్టీ వెన్ను విరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది ముస్లిం ఓటర్లున్న 20 నియోజకవర్గాల్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఒక్కచోట కూడా వైకాపా గెలుపొందలేదు. జనాభాకు అనుగుణంగా 70% మంది ఓటర్లుంటారని అంచనా. ఆ ప్రకారం ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా మైనారిటీ ఓట్లున్న నియోజకవర్గాలు ఉన్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదలు హిందూపురం వరకు అన్ని చోట్ల ఒకే ట్రెండ్ కొనసాగింది. కూటమికి అనుకూలంగా వెల్లువెత్తిన ఓట్ల సునామీలో వైకాపా కొట్టుకుపోయింది. ఝంఝుమారుతం ముందు ఫ్యాన్ గాలి చిన్నబోయింది. అధికారంలో ఉన్న పార్టీ అతి తక్కువ స్థానాలకు పరిమితమవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. వైనాడ్ కుప్పమని సవాల్ చేసిన జగన్కు పులివెందులలో గత ఎన్నికలతో పోలిస్తే 30,000కు పైగా మెజారిటీ తగ్గింది. 5 ఏళ్ల వైకాపా పాలనలో 2 విడతల్లో మంత్రులుగా ఉండి ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన వారిలో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు. పెద్దిరెడ్డి కూడా తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. తెలుగుదేశం నుంచి వైకాపాలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్, వల్లభనేని వంశీ ఓడిపోయారు. వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరి పోటీ చేసిన వారంతా గెలిచారు. జగన్ కేబినెట్లో 5 ఏళ్లు మంత్రిగా ఉండి చివరి నిమిషంలో తెదేపాలోకొచ్చిన గుమ్మనూరు జయరాం విజయం సాధించారు. తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ మరోసారి జయభేరి మోగించారు. కూటమి అభ్యర్థులకు చాలా చోట్ల అసాధారణ మెజారిటీలు వచ్చాయి. 30,000కు పైగా మెజారిటీ సాధించిన విజేతలు చాలా మందున్నారు. కొందరిని ఎంపీ అభ్యర్థులుగా, ఎంపీలుగా ఉన్న మరికొందరిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైకాపా ప్రకటించినా వారు ఓటమిని ఆపలేకపోయారు. శాసనసభ నుంచి లోక్సభకు పోటీ చేసిన 6గురు పరాజయం పాలయ్యారు. కాకినాడ ఎంపీ వంగా గీత పిఠాపురంలో ఓడారు. రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రాజమహేంద్రవరం అర్బన్ అసెంబ్లీ నుంచి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గం అసెంబ్లీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ విశాఖ తూర్పు నుంచి శాసనసభకు పోటీ చేసి ఓటమి చవిచూశారు. లోక్సభకు పోటీ చేసిన శాసనసభ్యులకు పరాభవం తప్పలేదు. పొన్నూరు ఎమ్మెల్యే రోసయ్య గుంటూరు నుంచి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు నుంచి, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ అనంతపురం నుంచి లోక్సభకు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనకాపల్లి లోక్సభకు పోటీ చేసిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, నర్సరావుపేటలో పోటీ చేసిన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరూ పరాజయం పాలయ్యారు. కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఈ ఎన్నికల్లో అమలాపురం లోక్సభ స్థానం నుంచి ఓడారు. 2019 ఎన్నికల్లో ఆయన జనసేన తరపున రాజోలు నుంచి గెలుపొందారు. అనంతరం వైకాపాలో చేరారు. రాజ్యాంగాన్ని, వ్యవస్థల్ని లెక్క చేయకుండా విర్రవీగితే, కక్ష సాధింపే ఎజెండాగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే ఎలాంటి గతి పడుతుందో ఈ ఫలితాలు నిరూపించాయి. ఈ ఎన్నికల్లో వైకాపా అనూహ్య ఫలితాలు సాధిస్తుందని, దేశం మొత్తం తమ వైపు ఆశ్చర్యంగా చూస్తుందని ఎన్నికల ముందు బీరాలు పలికిన జగన్ మాటల్ని ఈ ఎన్నికల ఫలితాలు మరో రూపంలో నిజం చేశాయి. వైకాపా అంతెత్తుకి ఎగిరి అధఃపాతాళానికి కూరుకుపోయిన తీరు నిజంగానే దేశమంతా చర్చనీయాంశమైంది. తన పాలనకు తానే కితాబిచ్చుకుంటూ, బటన్లు నొక్కడంలో తనకు మించిన వారు లేరని భుజం చరుచుకుంటూ, సంక్షేమ పథకాలకు తానే ఆద్యుడినన్న భ్రమలో బతికేస్తూ, అన్ని పథకాలకు తన పేరో తండ్రి పేరో పెట్టుకుంటూ, ఎక్కడా లేని ప్రచార పిచ్చితో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వృధా చేసినందుకు ప్రజలు జగన్కు ఘోర పరాజయాన్ని రుచి చూపించారు.
సొంత డబ్బులేవో జేబులోంచి తీసి ఖర్చు చేసినట్లుగా చెబుతూ ప్రజలంతా తనకు రుణపడి ఉండారన్నట్లుగా ఆయన చేసిన విన్యాసాలకు తగిన శాస్తి చేశారు. సహజంగా ఓటర్ల తీర్పు రాయలసీమలో ఒకలా, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో ఒకలా ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో వైకాపా వధ చేస్తే తప్ప తమ జీవితాల్లో వెలుగులు నిండవని, భవిష్యత్తు అగమ్య గోచరమవుతుందని, బతుకే లేదన్నట్లుగా ప్రజలంతా ఏకతాటిపైకొచ్చి కూటమికి గంపగుత్తగా ఓట్లేయడం అరుదైన విషయం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను లెక్కించడానికి 94 టేబుల్స్ ఏర్పాటు చేశారు. బ్యాలెట్ల ఓట్లు లెక్కించడానికి 2100 మంది సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారి హరిచందన వెల్లడించారు. యాదగిరిగుట్ట పట్టణవాసులకు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి అంతరాలయం గర్భాలయ ప్రవేశం ప్రారంభించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విజ్ఞప్తి మేరకు ప్రతి మంగళవారం ఉదయం 5 గంటల నుంచి అర్ధగంట పాటు స్వామివారి అంతరాలయం ప్రవేశం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్థానికులు యాదగిరిగుట్టలో ఉంటున్న ఐడీ కార్డులు చూపిస్తే అంతరాలయం ప్రవేశానికి అనుమతిస్తారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన భక్తులకే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. దీంతో యాదగిరిగుట్ట పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.